Welcome to Today Topic. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. రాజకీయ పార్టీలన్నీ ఈ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. తమదే బలమైన పార్టీ అని చాటుకోవడానికి మైండ్ గేమ్ ఆడుతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే జనబలాన్ని నమ్ముకున్న జనసేన పార్టీ కేవలం విధానాల ప్రాతిపదికన బరిలోకి దిగితే సరిపోతుందా? ప్రత్యర్థుల మైండ్ సెట్ గేమ్ ని ధీటుగా ఎదుర్కొనే పక్కా ప్లాన్ అవసరం లేదా? ఖచ్చితంగా ఉంది. పవన్ కి వెల్లువెత్తుతున్న ప్రజాదరణని ఓట్లుగా మలుచుకోవాలంటే సరైన వ్యూహమే సాధనమనేది విశ్లేషకుల అభిప్రాయం. మైండ్ గేమ్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా నడుస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం, వైసీపీలు దీన్ని ఎక్కువగా నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. మోదీ ప్రభుత్వం ఏమీ ఇవ్వటం లేదని, అయినా తాము నవ్యాంధ్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడుతున్నారు. అధికార పార్టీ నేతలే తమ పార్టీలో చేరుతున్నారని, గెలిచేది తామే అని జగన్ కూడా గేమ్ ఆడుతున్నారు. ఎన్నికల రాజకీయాలు కూడా యుద్ధం లాంటివే అంటారు. యుద్ధంలో గెలవడానికి అనేక వ్యూహాలు అవసరం. ఎన్నికల యుద్ధంలో విజయం సాధించడానికి కూడా రాజకీయ పార్టీలు అనేక వ్యూహాలను రచిస్తుంటాయి. తాము బలపరడం, ప్రత్యర్థి బలహీనంగా ఉన్నాడని చెప్పడం కోసం అనేక ఎత్తుగడలు వేస్తుంటాయి. ఇది తప్పేమీ కాదు. గెలిపే ముఖ్యం అనుకున్నప్పుడు ఆయా పార్టీలు అందుకనుగుణంగా అడుగులు వేయడం పరిపాటి. ఈ విషయంలో పరాతమ భేదం లేదు. అధికార తెలుగుదేశం పార్టీ గతేడాదిగా ఇదే పనిలో ఉంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ 4 ఏళ్ల పాటు మిత్రపక్షంగానే కొనసాగింది. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ప్రకటించడాన్ని సమర్థించింది. అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. కానీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ హోదా కోసమే పట్టుబట్టాయి. దీంతో తాను ఏకాకిగా మారే ప్రమాదం ఉందని టీడీపీకి అర్థమైంది. హోదా కావాలంటూ బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్నారు. అయితే తన ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బీజేపీ వైపు మళ్లించడానికి ఇది వ్యూహాత్మక ఎత్తుగడ అని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అభివృద్ధి పదంలో నవ్యాంధ్రను ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ఆ నెపాన్ని బీజేపీ మీదకి నెట్టారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా బీజేపీపై శత్రు వైఖరితోనే అడుగులు వేస్తున్నారు. 4 ఏళ్లుగా రాని నిధుల గొడవ హఠాత్తుగా రావడం వెనుక బాబు కుట్ర ఉందని బీజేపీ నాయకులు విమర్శించారు. టీడీపీ మాత్రం బీజేపీని, మోదీని టార్గెట్ చేస్తూ ధర్నాలు, దీక్షలు చేపట్టింది. నవ్యాంధ్రకు మోదీ ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదంటూ బాబు పదే పదే ఆరోపిస్తున్నారు. విభజన హామీలను అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదాపై తాను యూటర్న్ తీసుకున్నాననే విషయాన్ని ఆయన చెప్పుకోవడం లేదు. అసలు హోదా కోసం తాను మాత్రమే పట్టుబడుతున్నానంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మైండ్ గేమ్ మరీ ఎక్కువైంది. ఏపీలో ప్రతి పని తన ప్రభుత్వమే చేస్తోందని చెప్పడం మొదలుపెట్టారు. గ్రామాల్లో రోడ్ల నుంచి అన్ని పనులు తామే చేస్తున్నామని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి నిధులు ఇస్తోంది. కానీ పర్యవేక్షణ మాత్రం బాబు ప్రభుత్వం చేస్తోంది. పోలవరంలో ప్రతి దశలోనూ టీడీపీ నేతలు చాలా హడావుడి చేస్తున్నారు. చూసేవారికి ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్టేమో అనిపించేలా టీడీపీ మైండ్ గేమ్ నడుస్తోంది. విశాఖ రైల్వే జోన్ను ప్రకటించినా దీనివల్ల ఒరిగేదేమీ లేదంటూ కొత్త రకం మైండ్ గేమ్ మొదలుపెట్టారు. వైసీపీ కూడా మైండ్ గేమ్లో వెనకపడలేదు. ఇంకా ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ నాయకులే తమ పార్టీలో చేరుతున్నారంటే గెలిచేది తామేనని జగన్, ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే, మరికొందరు నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. ఏపీ బాగుపడాలంటే జగన్ రావాలని ప్రకటనలు చేశారు. కొందరు సినీ నటులు, ఇతర రంగాల వారు జగన్ను కలవడం కీలక పరిణామం. అన్ని వర్గాల ప్రముఖులు తమ పార్టీ గెలుస్తుందని నమ్ముతున్నారు కాబట్టే వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీతో పాటు కాంగ్రెస్ నాయకులు కొందరు వైసీపీలో చేరారు. ఇది మైండ్ గేమ్ కు బాగా ఉపయోగపడుతోంది. సాధారణంగా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి నాయకులు వలసపోతుంటారు. ఏపీలో మాత్రం అధికార పార్టీ ఓడిపోతుందని తెలుసు కాబట్టే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారనేది వైసీపీ నేతల వాదన. మరికొందరు నాయకులు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి తమ పార్టీలో చేరబోతున్నారని ప్రకటనలు గుప్పిస్తున్నారు. నిజమే, వైసీపీ గెలుస్తుంది కాబట్టే తెలుగుదేశం పార్టీ వారు అటువైపు వెళ్తున్నారని
సామాన్య జనం అనుకునేలా పక్కా ప్లానింగ్తో మైండ్ గేమ్ను ఉధృతంగా ఆడుతూనే ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రపంచంలా బలపడిన పార్టీ జనసేన. వినూత్న ఒరవడికి, పక్కా సిద్ధాంతాలు, విధానాలతో జనంలోకి వెళ్తున్న పార్టీ ఇది. మైండ్ గేమ్ కి బదులు జనబలాన్నే పవన్ కళ్యాణ్ ఎక్కువగా నమ్ముకున్నారు. రాయలసీమలో పవన్ కి బ్రహ్మరథం పట్టిన తీరు ఆయనకున్న ఫాలోయింగ్ కి అద్దం పట్టింది. విద్యార్థులు పవన్ తో మాట్లాడడానికి పోటీ పడిన తీరు చూస్తే నవతరం పార్టీ జనసేన అంటే యువతరానికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అయితే ఎన్నికల్లో గెలవడానికి ఇది సరిపోతుందా? జనసేన జనాన్ని నమ్ముకున్న పార్టీ, జనంలో ఉన్న బలమే పునాదిగా ఎదిగిన పార్టీ. పవన్ కళ్యాణ్కు సినీ నటుడుగా ఉన్న ఇమేజ్ మాత్రమే కాదు, ఆయన విధానాలే కొండంత అండగా బలపడిన పార్టీ. రాజకీయాల్లో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన పార్టీ ఇది. కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేసే నేతగా పవన్ కళ్యాణ్కు ఇప్పటికే గుర్తింపు వచ్చింది. స్వార్థ రాజకీయాల్లో మునిగితేలే కొందరు నాయకులకు భిన్నంగా ఆయన కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువతలో పవన్ పై నమ్మకం పెరిగింది. ఆయన వస్తే ఏదో చేస్తారనే విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళల్లోనూ జనసేన పట్ల ఆదరణ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాయిలాలు, బూటకపు హామీలకు బదులు నిక్కచ్చిగా నికార్సైన విధానాలే జనసేనకు బలంగా ఉన్నాయి. రాయలసీమలో జనసేనాని చేపట్టిన పర్యటనకు జనం ప్రభంజనంలా స్పందించారు. కర్నూలు, కడప జిల్లాలు పవన్కు బ్రహ్మరథం పట్టాయి. యువత అయితే ఆవేశంగా ఊగిపోయిన తీరు పవన్పై ఉన్న నమ్మకానికి దర్పణంలా కనిపించింది. కడప పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. వారి అభిప్రాయాలని సావధానంగా విన్నారు. అనుమానాల్ని నివృత్తి చేశారు. దిశా నిర్దేశం చేశారు. మనిషి నిత్య విద్యార్థి అంటూ తానెప్పుడూ ఏదో ఒక అంశంపై అధ్యయనం చేస్తుంటానని చెప్పారు. ఆయనతో మాట్లాడుతున్నంతసేపు విద్యార్థుల్లో ఏదో తెలియని ఉత్సుకత కనిపించింది. అనుక్షణం ఉత్సాహభరిత వాతావరణంలో ఆ ఇంట్రాక్షన్ కొనసాగింది. కర్నూలు, ఆదోని, కడపతో పాటు సీమలో పవన్ ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పట్టారు. వాళ్లెవరూ లారీల్లో తోలుకొచ్చినవారు కాదు, బీరు బిర్యానీ ఇచ్చి తరలించినవారు కాదు, స్వచ్ఛందంగా వచ్చినవారే. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల సభలు, ర్యాలీలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితులు దాదాపుగా లేవు. వాహనాల్ని సమకూర్చడంతో పాటు డబ్బులుగాని, బీరు బిర్యానీగాని ఇస్తేనే జన సమీకరణ సాధ్యమవుతోంది. కాని పవన్ పర్యటనలో ఇలాంటివి ఎక్కడా జరగలేదు. నికార్సైన విధానాలకు కట్టుబడిన నాయకుడిగా అపారమైన ఇమేజ్ ఉంటే తప్ప ఇంతటి అపూర్వమైన స్పందన సాధ్యం కాదు. ఇది చాలా అరుదైన విషయం. రాయలసీమలోనే కాదు, పవన్ ఎక్కడ పర్యటించినా ఇదే తరహా స్పందన వస్తోంది. ముఖ్యంగా యువతలో ఆయన పట్ల అపారమైన నమ్మకం కనిపిస్తోంది. ఆయన కవాతుకు పిలుపునిస్తే యువత కదం తొక్కిన తీరు అపూర్వం. తమ భవిష్యత్కు పవన్ భరోసా కల్పిస్తారనే విశ్వాసంతో పవన్ కు నీరాజనం పడుతున్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, కుల రాజకీయాలు చేసేవారి కంటే ఎక్కువగా పవన్ చెప్పేది వినడానికి యువతరం ఆసక్తి చూపిస్తోంది. అన్ని కులాలు, వయసుల వారు పవన్ వినూత్న రాజకీయ వరవడికి ఆకర్షితులవుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. సభలు, ర్యాలీలకొచ్చేవారి సంగతి సరే. ఇంటి పట్టునుంటూ తమ పనులు తాము చేసుకునే సామాన్యులు రాజకీయంగా ఒక్క పోలింగ్ రోజు మాత్రమే తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తారు. అందుకోసం తమకు అందుబాటులో ఉన్న విషయాలు, సమాచారంపై ఆధారపడతారు. ఎవరికి ఎక్కువగా బలముంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది ఇంట్లో వారితో లేదా ఇరుగు పొరుగు వారితో చర్చించుకుని
ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు. ఓటు వేసే వారిలో చాలా మంది ఇలాగే నిర్ణయాలు తీసుకుంటారు. మరి వారి సంగతేంటి అనేది ప్రశ్న. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుంది అని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఆ రెండు పార్టీలు ఒకటే అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఈ రెండు రకాల మైండ్ గేమ్ కు జనసేన కౌంటర్ ఏమిటనేది కూడా ముఖ్యమే. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో పార్టీల విధానాలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోలను చూసి ఓట్లేస్తారు. వివిధ అంశాలపై ఆ పార్టీ వైఖరి ఏమిటనేది గమనిస్తారు. గల్లీల్లో మైకు ప్రచారాలు అక్కడ కనిపించవు. టౌన్ హాల్ మీటింగ్లతో పాటు సోషల్ మీడియా ప్రచారమే ఎక్కువ. మన దేశంలో ఇంకా పరిస్థితి లేదు. ప్రచారం, పటాటోపం, ఓటుకు నోటు వంటివే ఇప్పుడు ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నాయి. గెలిచే పార్టీ అనే టాక్ వస్తే చాలు, దాని విజయ అవకాశాలు పెరుగుతాయి. ఈ విషయాన్ని జనసేన విస్మరిస్తుందా అని చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో జనసేన ఒక ప్రభంజనం. ఇది వాస్తవం. ధనబలం కంటే జనబలం ముఖ్యం అనుకునే పార్టీ. కుల, మత రాజకీయాలకు అతీతంగా పనిచేస్తోంది. ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్పై అవినీతి ఆరోపణలు లేవు, క్రిమినల్ కేసులు లేవు. ఎవరి బ్లాక్మెయిలింగ్కు భయపడాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు వలె పవన్ మాటిమాటికి మాట మార్చిన దాఖలాలు లేవు. ప్యాకేజీని పవన్ పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. విభజన హామీలన్నీ అమలు కావాల్సిందే అన్నారు. ప్రజా సమస్యలపై పోరుబాటు పట్టారు. ఆయన పోరాటం వల్లే కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. దీంతో కథానాయకుడిగానే కాదు, ప్రజానాయకుడిగా కూడా పవన్ ఇమేజ్ భారీగా పెరిగింది. ఇవన్నీ వాస్తవాలే. మరి ఎన్నికల్లో గెలవడానికి ఇవి మాత్రమే సరిపోతాయా? తిమ్మిని బమ్మిని చేసే సుప్రసిద్ధ రాజకీయ నాయకులకు కొదవలేని పరిస్థితుల్లో కేవలం విలువలతో రాజకీయం చేస్తే ఓట్లు పడతాయా? ప్రచార పటాటోపం, ధన ప్రభావంతో ఓటర్లను ప్రలోభపెట్టడం అనే విద్యలో ఆరితేరిన ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి సరైన వ్యూహాలు అవసరం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మైండ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ప్రభావం ప్రజలపై పడే అవకాశం ఉంటుంది. దాన్ని తిప్పికొట్టాలంటే సరైన మైండ్ గేమ్ తప్పనిసరి. ఆ గేమ్ అబద్ధాలపై ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇది గెలిచే పార్టీ అనే బలమైన టాక్ రావాలంటే ప్రత్యర్థుల్లాగే మైండ్ గేమ్ తప్పనిసరి. ఆ విషయాన్ని జనసేన దృష్టిలో పెట్టుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు ప్రజాధనంతో పార్టీ నాయకుల్ని అక్కడికి తీసుకుపోయారు. ప్రజాధనంతోనే ఢిల్లీలో వారికి బస ఏర్పాట్లు చేశారు. ప్రజాధనంతోనే 2 రోజులు ఈవెంట్ నిర్వహించారు. ఢిల్లీ దీక్ష సూపర్ సక్సెస్ అని చాటుకోవడానికి చేయాల్సిందంతా చేశారు. ఇది కూడా మైండ్ గేమ్లో భాగమే. తెలుగుదేశం పార్టీ ఢిల్లీ స్థాయిలో కూడా మోదీ ప్రభుత్వంతో పోరాడుతోంది అనే టాక్ పెరగడానికి ఈ దీక్షను ఒక సాధనంగా చేసుకున్నారు. పవన్ కళ్యాణ్కొస్తున్న స్పందన గురించి ప్రజలందరికీ తెలియాలంటే ఆ స్థాయిలో ప్రచారం అవసరం. మీడియాలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా దీనికి ప్రాచుర్యం పొందడానికి వ్యూహం తప్పనిసరి. వివిధ వర్గాల వారు, మేధావులు జనసేనలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. విషయం కూడా ప్రజలకు తెలియడం అవసరం. ఎన్నికలకు ముందు ఇలాంటి ఎత్తుగడలు ఏ పార్టీకైనా రాజకీయంగా ఉపయోగపడతాయి. ప్రజాదరణను ఓట్లుగా మలుచుకోవడానికి సాధనాలుగా మేలు చేస్తాయి. ఈ దిశగా జనసేన కూడా ఆలోచిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇది భారీ స్థాయిలో జరిగితేనే వాస్తవంగా ప్రజల్లో ఉన్న ఆదరణ ఓట్ల రూపంలో మారే అవకాశం ఉంటుంది. తనకు కులం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. భారతీయతే తన కులం అన్నారు. ఈ రోజుల్లో ఇలాంటి నాయకులు ఉండడం అరుదు. కులానికో తాయిలం ప్రకటించే ఈ రోజుల్లో అన్ని కులాల వారి అభ్యున్నతి కోసం ప్రయత్నించేలా రాజకీయాలు కొనసాగడం సాహసమే. వర్గాల వారీగా ప్రలోభాల ఎరవేసే నాయకులు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో సమాజం మొత్తం ఒకే వర్గంగా భావించడం అరుదైన విషయమే. ఇదే విషయం ప్రజలకు అర్థమయ్యేలా చేస్తేనే సార్థకత. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఆనాటి పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. వాటి తరపున పవన్ ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా ద్వేషమే లేదు, కానీ 10 సంవత్సరాలు బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఏం చేశారు? ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మంది యువతకి వీళ్ళు ఏం చేశారు? ఎవరు చేశారా? మరి చేయకపోతే మనం ఏం చేస్తాం? మార్పు కోరుకుంటాం. ఆ మార్పు కోసమే నాకు విసుగొచ్చింది. అటు మన తెలంగాణలో మన సీమాంధ్రుల సమస్యలు వచ్చినప్పుడు నాకు విసుగొచ్చి
మన దేశ సమగ్ర దెబ్బతింటుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు వాళ్ళ లబ్ధి కోసం పోరాడుతూ ఉంటే, వాళ్ళ లబ్ధి కోసం పనిచేస్తూ ఉంటే విసుగొచ్చి కోపం వచ్చి తిరుగుబాటు చేసి నేను జనసేన పార్టీ పెట్టాను. అందుకే మోడీ గారికి నేను మద్దతు తెలిపాను. ఎందుకంటే మన దేశానికి కావాల్సింది ఒక బలమైన నాయకుడు, చాలా బలమైన నాయకుడైన మోదీ గారు కావాలి, ప్రధానమంత్రిగా కావాలి. ఆనాడు తనకే పదవి కావాలని పవన్ ఆశపడలేదు, పాకులాడలేదు. ఈ విషయంలో పవన్ కు ఇప్పటికే పాపులారిటీ పెరిగింది. అయితే ఇది గెలిచే పార్టీ అనే టాక్ ను విస్తరించకపోతే అనుకున్న స్థాయిలో విజయాలు సిద్ధించడం కష్టం కావచ్చు. జనసేన తక్షణం ఆలోచించాల్సిన అంశమిది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా జనబాహుళ్యంలోకి మరింతగా చొచ్చుకుపోవడానికి తగిన వ్యూహాన్ని రచించడం, అమలు చేయడం ముఖ్యం. సమయం ఎక్కువగా లేదు. జనసేన అనేది సార్థక నామధేయం. నిజంగా జనమే దీని బలం. అయితే ఇంటి పట్టున ఉండే సామాన్య జనానికి దీన్ని చేరువ చేయాలంటే ఒక వ్యూహం, సరైన మైండ్ గేమ్ చాలా అవసరం. తనపై ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత పెట్టుకున్న ఆశలు వమ్ము కాకుండా వారి ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. ఇందుకోసం ఇక ముందు పక్కా ప్లానింగ్ తో ప్రస్థానం సాగించడమే తరువాయి. రాజకీయాల్లో కొత్త ఒరవడి, పార్టీ నిలదొక్కుకోవడానికి ఈ ఇమేజ్ అవసరమే. ఆ తర్వాత ఎన్నికల్లో గెలవటానికి మాత్రం యుద్ధ తంత్రాలు, కొత్త వ్యూహాలు అవసరం. మైండ్ గేమ్లతో ఆరితేరిన ప్రత్యర్థుల్ని ఎదుర్కోవటానికి తగిన ప్లానింగ్ కూడా ముఖ్యం. ఈ దిశగా జనసేన వేగంగా వేసే అడుగులే ఆ పార్టీ విజయానికి సాధనాలుగా మారే అవకాశం ఉంది. Subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.